ఎన్టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. కర్నూలు నగరంలో ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, వాటిని పరిష్కరించే దిశలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఏ విధంగా అడుగులు వేస్తుంది అన్న విషయాలను ప్రస్తుతం మనం ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ గారితో పాటు ఉన్నాము. వారిని అడిగి ఆ విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ ముందుగా కర్నూలు నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది సార్? మొదట ట్రాఫిక్ అనగా సక్రమమైన మార్గంలో పోవడమే ట్రాఫిక్ అంటారు. అంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఇమిడిపోయి ఉంటాయి. ఒకటి రహదారులు, ప్లస్ రహదారులపైన రోడ్లపైన, రహదారులు అంటే రోడ్లపైన ప్రజలు తిరగడము, బై వాక్ కానీ, బై నడిచి కానీ, లేదా 2 వీలర్ కానీ, లేదా 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, లేదా భారీ వాహనాలు కానీ, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో పోతుంటే మనకు ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి యాక్సిడెంట్ జరగదు, ఏముండదు. ఎప్పుడైతే ఈ క్రమ పద్ధతిలో ఒక సరైన పద్ధతిలో పోకుండా, ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు రాంగ్ డైరెక్షన్లలో పోయినప్పుడు మనకు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని పురస్కరించుకొని కొన్ని సందర్భాల్లో 2 బళ్ళు గుద్దుకోవడం, అంటే కొలైడ్ కావడము, అది దెబ్బలు కాకపోవడము, 2 బళ్ళు గుద్దుకొని 2 బళ్ళు డాష్ ఇచ్చుకొని మనుషులకు గాయాలు కావడము, అది సింపుల్ కానీ గ్రీవియస్ కానీ. మూడవది లాస్ట్ తీసుకుంటే ఈ యొక్క 2 బళ్ళు కొలైడ్ కావడంలో కానీ, నడుస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా పెడెస్ట్రియన్ కానీ అయినప్పుడు, ఎక్కువగా మోతాదులు అయినప్పుడు చనిపోతూ జరుగుతుంది. సార్ ప్రస్తుతం అంటే ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలను ఈ కర్నూలు నగరంలో ఎదుర్కొంటున్నారు? సార్ కర్నూలు పట్టణం తీసుకుంటే సిటీలో జనాభా పాపులేషన్ తీసుకుంటే 4 lakhs అబోవ్ పైన ఉన్నారు. 4 lakhs to 5 lakhs జనాభా ఉన్నారు. ప్లస్ సిటీ గత 20 ఏళ్లకు ఇప్పటికి చాలా పెద్దగైంది. రోడ్లు మాత్రము 30-40 ఏళ్ల ముందు ఉన్న రోడ్లు ఇప్పుడు హైవేస్ సేమ్ ఉన్నాయి. రోడ్లలో మార్పు రాలేదు. రెండవది, ఇప్పుడు మీరు చూస్తారు బళ్ళు అనేది, అది 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, కార్ కానీ 10,000-5,000 కట్టేస్తే ఫైనాన్స్లో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ వాడు కూడా ఫ్రీగా వచ్చేస్తారు. కనుక ప్రతి ఇంట్లో రమారమి 1,00,000 ఇళ్ళు ఉన్నాయంటే ప్రతి ఇంట్లో 2-3 వెహికల్స్ ఉన్నాయి. దాదాపు మీరు గమనిస్తే ఈ కర్నూలు పట్టణంలో సిటీలో 25,000 ఆటోలు ఉన్నాయి సార్. ప్రజెంట్ మా దగ్గర 17,000 టాప్ నెంబర్ మేము చేపించాం. ఇంకా 6-7,000 పెండింగ్ ఉన్నాయి. అది కాక మోటార్ సైకిళ్ళు దాదాపు 2-3 లక్షలు ఉన్నాయి ఈ ఊర్లో, ఈ టౌన్లో. ప్లస్ కార్లు 1 లక్ష వరకు ఉన్నాయి. ఇవన్నీ రహదారుల మీద వచ్చినప్పటికీ మనకు సమస్యలు వస్తున్నాయి. చాలామందికి రహదారుల అవగాహన లేకపోవడము, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్లస్ చాలా వరకు బండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. దాని మీద మేము కేసు కడుతున్నాము. ఇప్పుడు మనం చేసుకుంటే 145 క్రైమ్ నెంబర్ ఉంది సార్. దాదాపు 6 నెలలకు వచ్చేప్పటికి 145 క్రైమ్ నెంబర్ వచ్చింది. మేము డైలీ 1-2 కేసులు, నెలకు దాదాపు 20-30 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే ప్రధానంగా ఏ ప్రాంతాల్లో మీరు ఈ ట్రాఫిక్ సమస్యను గుర్తించారు, వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సార్ మేము గమనించింది, సిటీలో ఎంటర్ అయితే, హైదరాబాద్ నుంచి ఎంటర్ అయితే సంతోష్ నగర్ జంక్షన్. ఒకప్పుడు నేను వచ్చిన కొత్తలో 10 నెలలు అవుతుంది. సంతోష్ నగర్ జంక్షన్ దగ్గర చాలామంది రోడ్ క్రాస్ అవుతూ సాయంత్రం చనిపోయారు. చాలామంది చనిపోయారు. దాదాపు 6-7 డెత్లు అయినాయి. పోయి అలా స్టడీ చేస్తే మనుషులు రాత్రి మబ్బులో, అంటే 6:30-7 తర్వాత చీకటి స్టార్ట్ అయినప్పుడు వ్యక్తులు ఈ పక్క నుంచి ఆ పక్క క్రాస్ అవుతున్నారు జంక్షన్ దగ్గర. దానివల్ల ఏంటంటే అలా లైటింగ్ తక్కువ ఉండడం ఒకటి. ఇంకోటి, బళ్ళు హైవే మీద మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్స్ ఉంది. ఆ రూల్స్ అవి. దానివల్ల పబ్లిక్ కనిపించకపోవడము, దగ్గర వస్తే మనుషులు కనిపించడము, యాక్సిడెంట్ అయిపోతుంది. దానికి ఏం చేస్తాం, మేము రైలింగ్ వేపించి మనుషులు దాటకుండా గత 2 నెలల నుంచి మాకు యాక్సిడెంట్ లేవు. రెండో స్పాట్ బళ్ళారి చౌరస్తా. బళ్ళారి చౌరస్తాలో ఒకప్పుడు 2 గంటలు 3 గంటలు జామ్ అయ్యేది. జామ్ అంటే చాలా దూరం వరకు వెళ్ళిపించాం. దానికి స్టడీ చేసి ఏమి చేస్తే బాగుంటుందని చూస్తే ఫ్రీ లెఫ్ట్ పెట్టినప్పటి నుంచి మాకు జామ్ తగ్గింది. మళ్ళీ గత 2-3 నెలల తర్వాత ముందు అలా సిగ్నల్ లైట్గా మార్చినాం. జామ్ తగ్గిపోయింది.
బట్ ఏమంటే ఈ సర్వీస్ రోడ్లో ఈ బండ్లు స్పీడ్ పోవడం వల్ల మాకు డెత్లు అవుతున్నాయి. దాని మీద కూడా చర్యలు తీసుకొని కొద్దిగా స్పీడ్ రంబుల్ స్ట్రిప్స్ వేయించాలని సిగ్నల్స్ వేయించాలని చూస్తున్నాం. మూడవది అంటే హైవే మీద పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ కూడా షాహీన్ నగర్ ఇటుపక్క నుంచి ఆ పక్క దాటడము, షరీర్ నగర్ దాటడము, ప్లస్ అక్కడ రైలింగ్ లేకపోవడము చేస్తే ఆ రైలింగ్ బాగా అప్డేట్ చేయించేసినారు. అయినా కానీ రైలింగ్ తెంచేస్తున్నారు. తెంచేస్తే మళ్ళా బాగా చేసి ఆ రోజు కాన్స్టల్ పోర్చారు. ఇప్పుడు మళ్ళా గత 3 నెలల నుంచి మాకు డెత్ లేవు కూడా. అదేవిధంగా టౌన్లో తీసుకుంటే ఆ రాజ్విహార్ అనేది రద్దీ పాయింట్ ఒకటి మంచి ఇరుకైన పాయింట్ని కొద్దిగా మేము ఫ్రీ స్ట్రైట్ లైన్ చేసినందుకు రద్దీ తగ్గింది. మళ్ళీ సిగ్నల్ లైట్ కూడా టైమింగ్ మార్చినాము. ఇటు పక్కన రద్దీ ఎక్కువ వాళ్ళకి పెంచి తగ్గే దగ్గర తగ్గించినాము. అది తగ్గింది. గవర్నమెంట్ హాస్పిటల్, సి క్యాంప్ ఒకటి, నంద్యాల చెక్ పోస్ట్, ఇవన్నీ మాకు రద్దీతో కూడుకున్న పాయింట్స్, హెవీ ట్రాఫిక్ ఉన్న పాయింట్స్. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో రోడ్ వైండింగ్ అవి కచ్చారు. ఇప్పుడు సపోజ్ మధుర్ నగర్ ప్రాంతంలో అటు ప్రాంతంలో రోడ్ వైండింగ్ అంటే ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా రోడ్ వైండింగ్ చేస్తున్నారు. ప్రధానమైన రాజ్విహార్ కూడలిలో రోడ్ వైండింగ్ చేయకపోవడానికి కారణం ఏమంటారు? సార్ మేమైతే నేను వచ్చిన దాదాపు ఒక 30-40 లెటర్లు రాసినాం మున్సిపల్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్కి రాసినాం. మీరు చెప్పినట్టు ఫస్ట్ నాకు సమస్య వచ్చిండేది బళ్ళారి చౌరస్తాలో హైదరాబాద్ నుంచి కర్నూలు పోయడానికి. అది మన మినిస్టర్ గారు, మా ఎస్పీ గారు అందరు మినిస్టర్ టీజీ భరత్ సార్ యొక్క కృషితో అంతా కమిషనర్ అందరూ కష్టపడి బెడ్డాల లోపల స్పేస్ తీసుకొని వచ్చి ఫ్రీ లెఫ్ట్ అయింది. అక్కడ మేము అది ఒక సమస్య తగ్గింది, జటిలమైన సమస్య తగ్గింది. రెండోది బస్టాండ్ ముందర మీరు చూసే ఆర్టీసీ బస్టాండ్ టౌన్ నుండే ప్రతి ఆటోలు ఏదో టైంలో బస్టాండ్కి రీచ్ అవుతాయి. అక్కడ ఎప్పుడు చూసినా బస్టాండ్ దగ్గర రద్దీగా ఉంటుంది, ప్లస్ ఆటోలు గజిబిజి అవుతుంటాయి. దానికి మేము అడిగింది ఏమంటే పుల్లారెడ్డి స్వీట్స్ ముందర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వెనక జరుపుమని, అక్కడ టైట్ ఇరుకైతుంది. ఇంకోటి మధ్యలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాటినంత ట్రాన్స్ఫార్మర్ ఉంది. తగ్గించి రోడ్డును కొద్దిగా దాటిన తర్వాత మార్జిన్లో కూడా రోడ్ వేపిస్తే బాగా ఒక 5 అడుగులు 10 అడుగులు డిస్టెన్స్ పెరిగితే బాగుంటుంది. రెండవది బస్టాండ్ ముందర చూసారు మీరు, కాంప్లెక్స్ ముందర ఫుట్పాత్ మొత్తము ఇలా ఆకుపోయేశారు. ఇది ఫ్రూట్ వెండర్స్ వాళ్ళను తీపిచ్చి లోపల పంపించి మున్సిపల్ లెటర్ రాసినాము. అది కూడా పని పెండింగ్ ఉంది. మెయిన్ రాజ్విహార్ దగ్గర మీరు చూస్తుంటారు, మౌర్య దాటి వస్తానే ఆర్ఎండ్బి ఆఫీస్ ముందర ఓ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. అది తొలగించి లోపల పెట్టుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దాని మీద మేము లెటర్ పెట్టాము. అది పని నడుస్తుంది, అది చూడాలి. రెండోది రాజ్విహార్ ముందర కాలువ ఉంది ఒకటి. ఆ కాలువ మీద మనము స్లాబ్ వేపించి ఒక రోడ్ వేపిస్తే 5 అడుగులు కలిసి వస్తుంది సార్. అప్పుడు మనకు కొద్దిగా సమస్య తగ్గిపోతుంది. అట్లా మేము కొన్ని పాయింట్స్ జ్యోతి మాల్ ముందర ఉండే ట్రాన్స్ఫార్మరు, అదేవిధంగా కొన్ని పాయింట్స్ అడిగినాము. మగ్దూల్ నగర్ దగ్గర, మాస్ దగ్గర వాళ్ళ ఏదో ఆ స్థలం కొంచెం పంచాయతీ ఉంది, అంటే డిస్ప్యూట్ ఉంది. అది కూడా క్లియర్ చేస్తే మాకు చాలా వరకు రోడ్లు ఫ్రీ అయితే అది చేస్తాం సార్. అంటే ముఖ్యంగా ఈ రాజ్విహార్ కూడలి ప్రధానమైన కూడలి, నగరానికే ప్రధానమైన కూడలి. ఈ కూడలిలో ముఖ్యంగా రోడ్ వైండింగ్ అనేది అవసరం. కానీ దీన్ని అమలు చేయకపోవడానికి ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటారా? సార్ లేదు సార్, అది ప్రతి డిఎస్ఆర్ అంటే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ నడుస్తుంది, ప్రతి మంత్ ఉంటుంది. ఈ మంత్లో కలెక్టర్ గారు చైర్మన్షిప్లో, ఎస్పీ గారు, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి దానిలో. దీంట్లో ప్రధానంగా దీని మీద చర్చ నడుస్తుంది. తొందరలోనే అది డిపిఆర్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి చేయాలని, అది బళ్ళారి చౌరస్తా 2 చేయాలని, మగ్దూల్ నగర్ మాస్క్ దగ్గర ఉండేది ఈ 3 చేయాలని దీని మీద చర్చలు నడుస్తున్నాయి సార్. దీనిలో రాజకీయ ప్రేమ అయితే ఏం లేదు సార్. ఈ నందికొట్కూరు రోడ్లో కూడా రోడ్ వైండింగ్ చేయాల్సి ఉన్నా కూడా దీన్ని కొంత అక్కడ ఉన్న వ్యాపారస్తులు హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి పోయి లేకపోతే మంత్రి గారి దగ్గర పోయి కొన్ని స్టాప్ చేసినారు అనేది వాదన అనిపిస్తుంది. దాన్ని సార్ మేము మెయిన్ నంద్యాల చెక్ పోస్ట్, ఆ నంద్యాల చెక్ పోస్ట్లో రిలయన్స్ పెద్ద షాపింగ్ మాల్ ఉంది. దాని మీద రోడ్ వేపిస్తే ఆ సమస్య తీరిపోతుంది. రెండోది అక్కడ కొన్ని ఉన్నాయి లైట్లు, పోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ పోల్స్. మెయిన్ చాలా వరకు మీరు గమనిస్తే సార్, ఈ టౌన్లో ఎలక్ట్రికల్ పోల్లు రోడ్డుకి 10 అడుగులు 5 అడుగులు ముందు వేసినారు. దానివల్ల 5 అడుగులు వెనకల వేస్ట్ అవుతుంది. అక్కడ చిరుబండాల వాళ్ళు
చిరు షాపులు పెట్టేస్తారు, అది ఆకుపోతుంది. ఆ షాపింగ్ వచ్చిన వాళ్ళు ముందర బండి పెడతారు. అట్లా 10 అడుగుల వరకు మాకు రోడ్డు డిస్టర్బ్ అయిపోతుంది. నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మున్సిపాలిటీ వాళ్ళకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ సిమెంట్ ఎలక్ట్రికల్ పోల్స్ కొద్దిగా వెనక జరిపించేస్తే మనకు చాలా వరకు సమస్య తిరిగిపోతుంది సార్. చాలా ప్లేస్లో ఎగ్జాంపుల్ అమ్మ హాస్పిటల్లో కూడా అది ఇరుకైన ఏరియాలో కూడా ఎలక్ట్రికల్ పోల్లు ముందులు ఉన్నాయి. అది కొంచెం వెనకలు జరిపించేస్తే మనకు చాలా సమస్య తిరిగిపోతాయి. ఇంకోటి దానివల్ల ఏంటంటే అదే షాప్ వాడు బండి పెట్టుకుంటాడు, ఆ బండి కొనేవాడు వచ్చి ముందర బండి పెట్టడము, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి సార్. ఇంకోటి సార్, అంటే గతంలో వినాయక ఘాట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఈ వెండర్స్ లోపల షాప్స్ కేటాయించారు. ఫ్రూట్ షాప్స్ కేటాయించి అక్కడ సేల్స్ చేసుకోమని కేటాయించారు మున్సిపల్ కానీ ట్రాఫిక్ కానీ. మళ్ళీ వాటిని తిరిగి పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏమంటారు అక్కడ? దానివల్ల రోడ్డుపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. వాహనాలు అంటే కొనేవాళ్ళు వచ్చి నిలబెట్టడం వల్ల దానివల్ల ఇబ్బందికరంగా ఉంది. సార్ అది మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ పాయింట్ సార్. వినాయక్ ఘాట్లో ఫస్ట్ మీరు చూసింటారు, ఇటు పక్కన ఎక్కువ స్పేస్ ఉంది, టెంపుల్ మీద తక్కువ స్పేస్ ఉంది. నేను వచ్చిన తర్వాత అది దింబలన్నీ జరిపి ఈక్వల్ డిస్టెన్స్ చేపించిన తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్ వేయించినాం. మున్సిపల్ కమిషనర్ మనం చెప్పి వేయించాము. ప్లస్ రెండవది ఈ ఫ్రూట్ వెండర్స్ అందరికీ లోపల వస్తుంటే వాళ్ళకు లోపల ఫైన్ వేసి లోపల పంపిస్తున్నాం సార్. రోజు డ్రై నడుస్తుంది కనుక. బట్ వాళ్ళు సాయంత్రం పూట 7-8 తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. అది రాకుండా మేము చల్ల తీసుకుంటాము. ఉదాహరణ మీరు గమనించుంటారు, ఇది సంతోష్ నగర్ జంక్షన్ సార్. ఇది సంతోష్ నగర్ జంక్షన్లో నేను వచ్చిన కొత్తలో నాకు ఫోన్లు వచ్చేటివి, సార్ అర్ధగంట జామ్ అయింది సర్వీస్ రోడ్లో. సంతోష్ నగర్ అంటే విశాల్ మార్ట్ దగ్గర టర్నింగ్ దగ్గర లోపల జామ్ అయితే ఫోన్లు వచ్చేటివి. పోయి 2 days స్టడీ చేస్తే అక్కడ ఏమైందంటే ముఖ్యంగా ఈ టర్నింగ్ దగ్గర మార్జిన్ అనేది బయటి వరకు వచ్చింది. 2 బళ్ళు తిరగలేకపోతున్నాయి. నేను వెళ్ళి అది గమనించి జేసీ పెట్టి నేనే దగ్గరుండి, మీరు గమనించింటారు జేసీ పెట్టి మీరు అని పగబట్టించినారు దగ్గరుండి. అప్పటి నుంచి నాకు ఫోన్ లేవు ఇంతవరకు. ప్లస్ సిమెంట్ దిమ్మలు పెట్టించి అండర్ బ్రిడ్జ్ కింద ఈక్వల్ చేసి ఈ పక్క మొత్తం పెట్టినందుకు ఇప్పుడు నాకు ఒక్క ఫోన్ లేదు. అదేవిధంగా మీరు గమనించుంటారు, మీరు గమనిస్తే ఇది కొడుమూరు రోడ్, ఇది బల్లాజ కొడుమూరు రోడ్లో ఒకప్పుడు బాగా జామ్ కాకుండా ఫ్రీ లెఫ్ట్ పెట్టిన నుంచి నాకు జామ్ అనేది లేకుండా పోయింది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇప్పుడు ఇది ఒకటి రాజ్విహార్లో ఒకప్పుడు మీరు చూసింటారు మౌర్య అయిన వరకు జామ్ పోయేది. నేనేం విషయాలు వచ్చిన ఇది ఫ్రీగా వచ్చే ట్రాఫిక్ని 30% స్ట్రైట్ పోవాల్సి ఉంటుంది. వాళ్ళను ఫ్రీగా పెట్టేశాము. మాకు ఆ ట్రాన్స్ఫార్మర్ పోతే ఇంకా తగ్గిపోతుంది ట్రాఫిక్. ఇది మొత్తం పెట్టేందుకు మాకు ట్రాఫిక్ తగ్గింది. అదేవిధంగా మీరు చూసింటారు వాల్మార్ట్ అంటే ఇక్కడ మన బిల్లా జంక్షన్ దగ్గర నేను దిమ్మలు పెట్టాను. ఫస్ట్ దిమ్మలు ఉన్నాయి, అయినా కానీ ప్రతి ఒక్కరు రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. నేను పెంచుకుంటా 100 మీటర్లు పెంచిన, అయినా మనుషుల్లో మార్పు రాలేదు. మనుషుల్లో ఏమంటే మార్పు రాకుండా అట్టే పోతారు. లాస్ట్ చేశాను ఆ స్టడీ చేస్తే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి కిలోమీటర్ దూరం వస్తుందని ఎవరికి ఓపిక లేక రాంగ్ డైరెక్షన్లో పోతారు. వాళ్ళు లేదని వాల్మార్ట్ దగ్గర యూటర్న్ చేయించాను. చూసినారు యూటర్న్ చేయించి ఆ పెయింటింగ్ చేయించి బోర్డు పెట్టేందుకు ఇప్పుడు ఒక 70% తగ్గింది. 30% అనేది ప్రజలు ఆపస్ మొత్తం వాళ్ళ ఫైన్ వేస్తున్నాము. అదే మీరు గమనిస్తే డ్రోన్ సాయంతో మీరు చూసినారు, డ్రోన్ సాయంతో మేము ఏ విధంగా కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ కంజెషన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో మేము డ్రోన్ను వాడి దాన్ని ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏ విధంగా చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందని కూడా ట్రై చేస్తున్నాము. రీసెంట్లీగా డ్రోన్ కూడా దాతల ముందుకు వచ్చి ఒక డ్రోన్ ఇచ్చారు. దాంతో కూడా ఇప్పుడు ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ రైడింగు ఇవన్నీ అరికట్టడానికి, స్పీడ్ డ్రైవింగు, ఆ రేసింగ్ ఇవన్నీ మేము ఇంకా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం సార్. అది మాకేమంటే మేము కోరుకునేది ఏమంటే మాకు ప్రజల యొక్క మాకు సాయం అవసరం ఉంది. అది కాక ఇంకోటి ఏమంటే ఆనంద్ టాకీస్ దగ్గర మీరు గమనించుంటారు, ఆనంద్ టాకీస్ దగ్గర ముందు పోయి బంగారుపేట 3 రావడం కన్నా ఆనంద్ టాకీస్ దగ్గర కొంచెం రోడ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు షార్ట్ కట్కి వెళ్ళిపోయి మనము స్విమ్మింగ్ పూల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే వినాయక్ ఘాట్ పక్కన వెళ్తారు. అది చాలా షార్ట్ కట్ అయిపోతుంది. ఇట్లా ఈ రాజ్విహార్ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పోకుండా రద్దీ తగ్గించడానికి చేస్తున్నాము. తొందరలో అమలు పరిచి చేస్తాం సార్. అంటే దానివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది.
ఓ 30% ఇట్లా వెళ్ళిపోతారు హైవే మీద. ఇట్లా సిమెంట్ రోడ్ వేసారు అంటే దిమ్మమ్మడి మా కాలంబడి వెళ్ళిపోయారు వినాయక ఘాట్తో చేస్తారు సార్. ఇది మీరు చూసే చెప్తారు ఇక్కడ ఇట్లా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కర్నూలు నగరంలో ఈ చలాన్ వ్యవస్థ ఎలా అమలు చేయబడుతుంది, దీని ప్రభావం ఏంటి సార్? సార్ సార్ గత జనవరి నుండి మాకు పరివాహన యాప్ వచ్చింది సార్, ఈ చలాన్ యాప్ వచ్చింది. దాంట్లో ఎవరి దగ్గర డబ్బు తీసుకునేది ఉండదు. మనము ఏ వైలేషన్ అయితే ఆ వైలేషన్కి మేము చలాన్ రైట్ చేస్తాం. వాళ్లకు మెసేజ్ పోతుంది. ఆ మెసేజ్ ద్వారా వాళ్ళు ఫోన్పే కానీ వాళ్ళే చేయాలి. ఫోన్పే ద్వారా వాళ్ళకి వచ్చిన లింక్ బట్టి ఓపెన్ చేసుకుని ఫోన్పే కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా వాళ్ళు పేమెంట్ చేయాలి. మేము రోజు మా యొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రోజుకు 100 చలాలను ఉదయం సాయంత్రం చెకింగ్ నడుస్తుంటుంది. ఇది కాక గత 10వ తారీఖున RLVD కెమెరాస్ అని ఉన్నాయి మన టౌన్లో, మన పట్టణంలో. RLVD అంటే రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ అని మీరు గమనించాలి. రాజ్విహార్ దగ్గర ఓల్డ్ PCR నెక్స్ట్ GGH ఓల్డ్ PCR అంటే ఇక్కడే మనం XCM కోట విజయభాస్కర్ సర్కిల్ దాన్ని ఓల్డ్ PCR అంటారు. అక్కడ కానీ ఇవన్నీ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి కెమెరాలు. ఏమంటే ఎవరైతే లోపల ఉండే వైట్ మార్కింగ్ దాటి ముందుకు పోతారో ఆటోమేటిక్గా ఆ కెమెరాలు తీసుకొని మాకు పంపిస్తుంది. మేము వెరిఫై చేసి చలాన్ రైట్ చేస్తున్నాం. దాదాపు 1150 చలాన్లు పడినాయి. ఇప్పుడు 10వ తారీఖు నుండి 16 లోపల 11 చలాన్లు పడినాయి. ప్లస్ రోజుకు ఇది కాక మా దగ్గర ఇంటర్సెప్టర్ వెహికల్ ఉంది. ఆ వెహికల్లో స్పీడ్ గన్ను అమర్చి దాంట్లోనే ఫిక్స్ అయింది. అది వాళ్ళు వెళ్ళి హైవే మీద రోజుకు 50 చలానా ఎవరైతే ఆ హైవే మీద 80 దాటి అయిపోతారో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, చలానా చేస్తుంది, వాళ్ళకి ఫోన్ పోతుంది. ప్లస్ రియలైజేషన్ కూడా మేము రోజుకు 30-40 రియలైజేషన్ చేస్తున్నాం సార్. సార్, ఈ చలాన్ చెల్లింపు విషయంలో ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా మీరు పరిష్కరిస్తున్నారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ కొత్త అమెండ్మెంట్ వచ్చింది సార్, చూసారు మీరు. కొత్త అమెండ్మెంట్ ప్రకారం 2020లో యాక్ట్ వచ్చింది, 19లో అమెండ్మెంట్ అయింది. దీంట్లో ఒకప్పుడు హెల్మెట్ లేకుంటే 135 రూపాయలు ఉంది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అదే ట్రిపుల్ రైడింగ్కి 2000 రూపాయలు అయింది. సెల్ ఫోన్ రైడింగ్కి 2000 రూపాయలు అయిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ రైడింగ్ అంటే 300 రూపాయలు ఉండేది, అన్నీ డబుల్ అయిపోయినాయి. మైనర్ రైడింగ్ 25,000 ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఏమంటే మేము జాగ్రత్తగా ప్రజల్లో ఎక్కువ ఫైన్లు వేస్తే ఒక రెవల్యూషన్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చలాన్ వేస్తున్నాము. రికవరీ రోజు చేస్తున్నాం సార్, రోజుకు 25-30% చేస్తున్నాము చలాన్ రికవరీ చేస్తున్నాం. ఇప్పుడు నగర పరిధి లిమిట్స్లో హెల్మెట్ పెట్టుకునే రూల్ లేదని ఇంతకుముందు కోర్టు తీర్పు ఇచ్చింది అనేది సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం ఉంది. దాని గురించి మీరు సార్ ఇది 100% రాంగ్ సార్. నేను ఇది చెప్పిన తర్వాత నా బుక్స్ నా దగ్గర మీరు చూసే బీరోలన్నీ బుక్స్ అన్ని వెరిఫై చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ బుక్స్లో తీపిచ్చి అన్ని చూస్తే ఎక్కడ లేదు అది. అదేమంటే సోషల్ మీడియాలో తెలుసు మీకు, ఎప్పుడు నా రిక్వెస్ట్ ఒకటి సోషల్ మీడియా అప్పుడు నమ్మద్దండి. సోషల్ మీడియా అంటే మొత్తం మార్ఫింగ్ చేసి పాతదాన్ని కొత్తదాన్ని పాత చేసి చూపిస్తారు. కనుక ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సీరియస్ అయింది. మీరు ఎందుకు చేయలేకపోతారు, హెల్మెట్ ఇప్పుడు ఎంతమంది చనిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు? గత సంవత్సరము జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకే మన ఆంధ్రప్రదేశ్లో 675 మంది చనిపోయారు. దాన్ని సీరియస్ అయిపోయి హైకోర్టు మన DGP ఆఫీస్లో ఉండే రోడ్ సేఫ్టీ అథారిటీ పెద్ద ఆఫీసర్స్ కూడా పిలిపించి వాళ్ళకు స్ట్రిక్ట్ గైడెన్స్ ఇచ్చడం జరిగింది. చాలా రియలైజేషన్ కూడా మాకు ఎక్కువ చేయమంటుంది, లేకుంటే యూనిట్ ఆఫీసర్ కూడా పిలిపిస్తున్నారు. కనుక ఎక్కడ లేదు, హెల్మెట్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలి. మేము దాని మీద కూడా రోజు ఫైల్ చేస్తున్నాము, నిలబెట్టి హెల్మెట్ తీసుకొచ్చేలా పంపిస్తున్నాము, చేస్తున్నాం సార్. రెగ్యులర్గా ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రచారం నిర్వహిస్తున్నారు మైకుల ద్వారా, స్పీకర్ల ద్వారా. అయినా కూడా ప్రజల్లో ఎందుకు ఇంకా అవగాహన రావడం లేదు, ఈ అమలు పరచడం లేదంటారు? ఇంకా ట్రాఫిక్ కొన్ని సిగ్నల్స్ దగ్గర అయితే పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ బిర్లా దగ్గర, అదే వాల్మార్ట్ దగ్గర, ఆ ప్రాంతంలో నేను గమనించిన, అంటే సిగ్నల్స్ పడినా కూడా అదే విధంగా వెళ్ళిపోవడము, అది దానిపై ప్రత్యేకమైన ఏమైనా చర్యలు ఏమైనా చేపడుతున్నారు సార్? నేను వచ్చిన మా SP గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పైన స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది సార్. ప్రజల్లో మీకు తెలుసు, మనము సివిక్ సెన్స్ తక్కువ మనకు చెప్పాలంటే.
ఉదాహరణ ఎట్లంటే మీరు గమనించంటే బెంగళూరు నగరంలో కేరళలో పోతే మీరు లేదా ఊటీ ఆ పక్క ప్రాంతాలు పోతే ఒక రోడ్డు పక్కన కూడా రోజాపూ చెట్లు పెంచుంటారు, రోజాపూ పూలు ఉంటాయి. అక్కడ ఉండే ప్రజలు ఏం చేస్తారు, దానికి పక్కన గడ్డి ఉంటే గడ్డి తీసేసి ఆ పువ్వుకి అవసరం నీళ్ళు వేసిపోతారు, వాళ్ళు వాటర్ ఉంటే వేసిపోతారు. మన దగ్గర కల్చర్ ఏంది, ఆ పువ్వు తీసుకొని జల్లో పెట్టుకుంటే మెంటాలిటీ మంది. అంటే దీన్ని ఏమంటామంటే మనం సివిక్ సెన్స్. దాని కొరకే ఇప్పుడు హైకోర్టు కూడా స్కూల్ లెవెల్లోంచి ప్రజలకు అవగాహన రావాలని మేము రోజు మీరు చూసింటారు, మేము ఒక పోస్టర్ అడిగేసి ఎస్పీ గారితో చేపించాము. ఈ ప్రతి స్కూల్లో మేము వచ్చి ఇది తలిస్తున్నాము, ప్లస్ ప్రతి బస్సులో తలిస్తున్నాము. ఏమంటే ట్రాఫిక్ నియమాలు పాటించండి, పిల్లలకు అవగాహన తెచ్చుకోండి అని స్కూల్లో కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ అవేర్నెస్ చేస్తున్నాం. ఆర్టీసీ బస్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, ప్లస్ 2 వీలర్స్లకు స్కూల్లో అంతా చేస్తున్నాం సార్. మార్పు అంటే నేను అనుకుంటా వెంటనే మార్పు రాదు సార్. అంటే మార్పు వస్తే మనము విల్ బికమ్ సూపర్ పవర్. దానికి స్లోగా 2%, 5%, 10% ఆ విధంగా డెవలప్ అవుతాం. కానీ ఒకేసారి మనం 100% డెవలప్ కాదు సార్. మన మెంటాలిటీ, మన సైకాలజీ బట్టి చెప్తున్నాను సార్. ఇప్పుడు ట్రాఫిక్ నిర్వహణలో అంటే సాంకేతికతను, అంటే డ్రోన్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఇలాంటి వాటిని మీరు ఎలా వినియోగించుకోబోతున్నారు సార్? నేను వచ్చిన తర్వాతనే మీరు పట్టణంలో చూసిన రాజ్విహార్లో కానీ, ఆ చందన బజార్ కానీ, రెడ్ లైట్తో స్క్రోలింగ్ పెట్టించినాం, బ్యారికేడ్స్ ఓపెన్ చేసినాం. అది కాక ప్యానల్ బోర్డ్స్ పెట్టించినాం. ప్లస్ మైక్ సిస్టంలో మొత్తం అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఏముందని. ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నాం. ముందు 1 ఉంటే ఇప్పుడు 6 పాయింట్లలో మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం. బెల్లాలి చౌరస్తా, రాజ్విహార్, సి క్యాంపు, నెక్స్ట్ జీజీహెచ్, నెక్స్ట్ చంద్ర బజార్ చేసినాం. ఇది కాక తొందరలో డ్రోన్ కూడా దాతల సాయంతో డ్రోన్ కూడా ఆపరేట్ చేయబోతున్నాము. ఇది కాక RLD కెమెరాలు, ప్లస్ అనలాగ్ కెమెరాస్ కూడా వస్తున్నాయి. దాంతో కూడా మేము వైలేషన్ క్యాప్చర్ చేసి ఫైన్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి, కర్నూలులో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి హస్తం అనే ఒక యాప్ను, మొబైల్ యాప్ను లేదా ఇతర డిజిటల్ సాధనాలను మీరు ఏమైనా వినియోగించుకుంటున్నారా? సరే, అది ఇంకా వర్క్లో అస్త్రం అంటే ఏం లేదు. దాంట్లో మనము ఎక్కడన్నా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ పోవాలంటే ఆ అస్త్రం మనము పబ్లిక్ పెట్టుకుంటే ఏ రూట్లో పోతే మనం తొందరగా జరగలము, ఏ రూట్లో ట్రాఫిక్ కండిషన్ లేదు, ఎంతసేపు జరగలం అనేది అది గూగుల్తో టైప్ కావాలి. అది గూగుల్తో మ్యాప్తో డెవలప్ కాబట్టి అది వర్క్ చేస్తున్నాము. కొన్ని సిటీస్లో ఉన్నాయి, మనకి ఇంకా తేలేదు. తొందరగా అది కూడా లాంచ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో కర్నూలు నగర ప్రజల సహకారం మీకు ఎలా ఉందంటున్నారు? సార్ బాగుంది సార్. మీరు చూసారు, నేను ఎగ్జాంపుల్ బంగారుపేట జంక్షన్ కానీ, అదేవిధంగా ఓల్డ్ PCR జంక్షన్ కానీ, బిల్లాగడ్డ జంక్షన్ కానీ ఫస్ట్ సిగ్నల్ లైట్ లేవు. నేను వచ్చిన కొత్తలో ఓన్లీ జరిగేది నేను వచ్చినప్పుడు ఫస్ట్ రాజ్విహార్ ఒకటే సిగ్నల్ లైట్ ఈ ఊర్లో. నేను వచ్చేటప్పుడు 11 పాయింట్లలో 12 పాయింట్లలో సిగ్నల్ వస్తున్నాయి. ప్రజల్లో 50-60% డెవలప్ అయినారు సార్. అది నేను మెచ్చుకుంటా. ప్రజల సహకారంతోనే వాళ్ళు అవుతారు. 30% పోతా ఉండొచ్చు స్లోగా. ఇప్పుడు RLD కెమెరాలు స్టార్ట్ అయ్యా అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ ఫైన్ పోతే చూసుకుంటారు, కెమెరా సిగ్నల్ జంప్ వచ్చింది, నెక్స్ట్ సిగ్నల్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి. ఇంకోటి ఏమంటే ఈ RLD కెమెరాలో ఫస్ట్ టైం వచ్చి 150 రూపాయలు సార్, అంటే 185 పడుతుంది. సెకండ్ టైం 185 పడుతుంది. మూడోసారి నుంచి 335 రూపాయలు పడుతుంది సార్. ఇంకా పడతా ఉంటుంది. నువ్వు రోజుకి 3 సార్లు తిరిగినావంటే 3 సార్లు 300 రూపాయలు 300 పడుతుంది సార్. ఇంకా ఎన్నిసార్లు తిరిగితే మీరు జంప్ అవుతా అంటే అన్నిసార్లు పడిపోతుంటుంది. ఆటోమేటిక్గా కెమెరా తీసుకుంటుంది, మా చేతిలో ఉండదు అది. కనుక ప్రజల్లో మార్పు వస్తుంది, మీరు చూసింటారు. ఇంకా రావాలి సార్, కొంచెం చేంజ్ కావాలి. ట్రాఫిక్ ఉల్లంఘనను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? సార్ చేస్తున్నాం, డైలీ చేస్తున్నాం సార్. ప్రతిరోజు మేము ఉదయం సాయంత్రము ప్రజలను ఇక్కడ పాయింట్లు ఆపడము, వాళ్ళని అవగాహన చేయడము. వాళ్ళకు ఇంకోటి వీడియో స్క్రీన్లు మనం రీసెంట్గా వాడుతున్నాము. గుడిలో పెట్టి షోలు వేస్తున్నాం, వీడియో షోస్. ప్లస్ మా దగ్గర ఫ్రంట్ రూమ్లో కూడా మీరు గమనించుంటారు, అది SP గారితో ఓపెన్ చేయించాము. అలా మా వైలేషన్ వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళు వీడియోస్ చూపిస్తాం. 10-20 వీడియోస్ చూపించి 2 గంటల షోస్ చూపించి మళ్ళీ ఫైనల్స్ పంపిస్తున్నాం. ఇది నిరంతరం నడుస్తుంది సార్. కర్నూలులో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఏదైనా నిర్దిష్టమైన చర్యలు చేపట్టారంటారా? సార్ చేశాం సార్. ఒకటి SP గారు కూడా
జిల్లా మొత్తానికి హైవే మీద, రోడ్ల మీద, మెయిన్ రోడ్లు అంటే హైవేలు, డిస్టిక్ హైవేలు, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్లో పల్లెల్లో వచ్చి రోడ్డు అంటే సందుల్లోంచి హైవేలో కలుస్తుంది. ఆ రోడ్ల దగ్గర చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికి స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, మార్కింగ్ వేయించాలని వల్ల చేసిన వల్ల కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ డెత్ తగ్గినాయి సార్, ఫ్యాటల్ తగ్గినాయి సార్ కొద్దిగా. ఇప్పుడు ఈ హెల్మెట్ వాడడము, ఈ సీట్ బెల్ట్ ధరించడం వంటి భద్రతా నియమాలు అమలు చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి మీరు? సవాల్ ఏం లేదు సార్, చాలామంది హెల్మెట్లు ఇంట్లో ఉంటున్నాయి కానీ అది పెట్టుకుని రావట్లేదు. వాళ్ళు బరువు అనిపిస్తుంది. కొందరు ఈ యుక్త వయసు వాళ్లకు నాకు జుట్టు పోతుంది, నా పెళ్లి కాదేమో, నాకు బాలేడు వస్తుందని మైండ్తో ఉంటారు. అది చాలా తప్పది. ఎందుకంటే మనిషి ప్రాణం మిగిలితే అన్నీ మిగులుతుంది. తల అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్. చేతులు లేకుండా బతకచ్చు మనిషి, కాళ్ళు లేకుండా బతకచ్చు. చేతులు కాళ్ళు లేకుండా బతకచ్చు, తలకాళ్ళు లేకుండా బతకడం లేదు ఇప్పుడు. కనుక తల అనేది చాలా ఇంపార్టెంట్. తలనే మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుంది. కనుక ఈ దీంట్లో కొద్దిగా మన ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే చాలా తగ్గ. సీట్ బెల్ట్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే నేను గమనించింది ఏమంటే తాగి యాక్సిడెంట్ అయిన వాళ్ళకు బాడీ సహకరించట్లేదు సార్, రికవరీ కావట్లేదు మందులు ఇచ్చినా కానీ. డెత్ ఎక్కువ అవుతుంది పర్సెంటేజ్. తాగిన వాళ్ళు, తాగకుండా ఉన్న వాళ్ళకు తొందరగా రికవరీ అవుతున్నారు గమనించినాము. కనుక మేము రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతున్నాము. దాదాపు నెలకు 150 వరకు మేము చలనాన్ని పెడుతున్నప్పుడు గవర్నమెంట్ కొత్త చట్టంలో 10,000 రూపాయలు చేసింది. ముందు 3,000 రూపాయలు పోయి ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాల్సిందే, లేదంటే 3 నెలలు జైలుపోవాల్సిందే. కర్నూలులో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహించడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? సార్ ఒకటి ఇచ్చి రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఎస్పీ గారు, కలెక్టర్ గారు అంతా ఈ నేషనల్ హైవేలో మనం వచ్చి ఎగ్జాంపుల్ కొనుమూరు నుంచి వచ్చే రోడ్డు ఆ హైవేలో వచ్చి కలచాలని, ఒకటి తాండ్రపాటు దగ్గర చేయాలని, పెద్దపాటు దగ్గర హైవే వచ్చి కలపాలి, సూరత్ రోడ్డు కలపాలని, ఇంకా కొన్ని రోడ్లు ఈ జోరాపురం రోడ్డు ఒకటి పెద్ద చేయాలని, ఇంకోటి ఉస్మానియా దగ్గర కూడా ఒకటి హైవే చేయాలని ప్రణాళికలు చెప్పారు. అది వర్క్ నడుస్తుంది. ఇంకా రోడ్లకు కొన్ని వైడనింగ్ కూడా జరగబోతున్నాయి సార్. సార్, ముఖ్యంగా కర్నూలు పోలీసు విభాగంలో అంటే సిబ్బంది వనరుల కొరత ఏమైనా ఉందా? దాన్ని ఎలా అధిగమిస్తున్నారు? సార్ మాకు యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని పాయింట్స్ మేము వేయలేకపోతున్నాం ఇంకా. ఎందుకంటే మాకున్న స్ట్రెంత్ వచ్చి 65 మంది ఉన్నారు. ఈ 2 షిఫ్ట్లో పోతుంది. దానికోసం మేము ఇంకా మొబైల్ పెట్టుకున్నాము. మాకు ఇంకో 10-20 మంది వస్తే కొన్ని వేయాల్సిన పాయింట్లో వేయగలుగుతాము. కొద్దిగా స్ట్రెంత్ తక్కువ అడిగాము, ఎస్పీ గారు అడిగాము. ఎస్పీ గారు పాజిటివ్గా స్పందించి వేస్తామని చెప్పారు. వస్తే మనకు ఇంక కొన్ని పాయింట్లు పూల బజార్ కానీ, మించింగ్ బజార్ కానీ అలా వేయగలుగుతాం. ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన శిక్షణ లేకపోతే సాంకేతిక సహాయం గురించి ఏం చెప్పగలుగుతారు? సార్ మా వాళ్ళకు నేర్పిస్తున్నాం సార్. మీరు గమనించుంటారు, నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నాము. వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా పోవాలనేది చేస్తున్నాము. ప్లస్ వాళ్ళకు అప్పుడు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. డీటీసీలో ట్రైనింగ్ ఇస్తాము. మేమే దగ్గర వాళ్ళ పవర్ పాయింట్ పెట్టి చూపిస్తున్నాము. ప్లస్ డ్రోన్ కూడా నేర్పిస్తున్నాం వాళ్ళకు. అంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలము. ఈ వర్షాకాలంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ట్రాఫిక్ నిర్వహణకు కొంచెం ఆటంకాలు ఏర్పడతాయి. దాన్ని ఎలా అధిగమిస్తారు? వాళ్ళకు రైన్ కోట్ సార్ ఒకటి మా దగ్గర షెడ్లు ఉన్నాయి. మా దగ్గర ఆల్రెడీ ప్రతి పాయింట్లో ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో మైక్ పెట్టిస్తున్నాము. మైక్ పెట్టుకొని దాంట్లో చెప్పేదానికి స్పీకర్తో పాటు చెప్తున్నాను కూడా చెప్తున్నాం సార్. అది క్లియర్ అయిపోతుంది సార్. ఇప్పుడు అంతేకాకుండా నగరంలో ఎక్కడైనా ముఖ్యంగా ట్రాఫిక్ అంటే వాటర్ వచ్చేసి అటువంటి సమస్యలు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగే ఏమన్నా సమస్యలు మీరు గుర్తించారంటే? సార్ మొన్న చూసాను, సీఎం గారు వచ్చిన రోజు సి క్యాంప్లో 3 అడుగులు నీళ్ళు వచ్చేసి అలా జామ్ అయింది. అలాంటి పాయింట్స్లో మేము చెప్పినందుకు ఆ రోడ్స్, ఆ కాలువలన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బంగారుపేట పని నడుస్తుంది, అలా కూడా వాటర్ నిలబడిపోతాన్ని చేస్తున్నారు. కనుక కొన్ని పాయింట్స్లో లోతట్టు ఉండే ప్రాంతాల్లో మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ గుర్తించినారు. దాంట్లో తీసేస్తారు. ఆ కాలువలు క్లియర్ అయిపోతే దాంట్లో ఉండే డస్ట్ వేస్ట్ తీసేస్తే ఈ సమస్య చాలా తీరుతుంది. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఎలాంటి సహకారం ప్రజల నుండి ఎలాంటి సహకారం అందించవచ్చని మీరు సూచిస్తారు? ప్రజల నుండి ఎలాంటి సహకారం ప్రజలు మేము కోరుకునేది ఒకటే సార్. మేము ప్రతి పాయింట్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఫ్లెక్సీలు వేస్తున్నాము. ఈరోజు కూడా 3 ఫ్లెక్సీలు చేశాము. ఎందుకంటే
RLV కెమెరాల మీద కూడా అవగాహన చూపించడానికి, ప్లస్ అవగాహన రెడ్ లైట్ అంటే ఆగుమని, ఇవన్నీ మీద మేము ఫ్లెక్సీలు పెట్టించి ప్రజలు కోరుకునేది ఒకటే, ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాటించండి, ఇంటికి సురక్షితంగా చేరండి అని మా యొక్క స్లోగన్. అంటే బయటికి రహదారికి వచ్చినప్పుడు ఆ రెగ్యులేషన్ ఫాలో చేస్తే మీరు సుఖంగా ఇంటికి చేరుతారు. ఒక మీరు గమనించ చిన్న పాపది ఒక పోస్టర్ చూసింటారు మీరు, నాన్న అర్ధగంట లేట్ వచ్చినా పర్వాలే, సుఖంగా సంతోషంగా ఇంటికి రావని చెప్పారు. మనం తొందరగా వెళ్ళి 2 నిమిషాలు ముందుకు పోయి మనం యాక్సిడెంట్ కోలుకోకుండా మంచిగా ఇంటికి పోవడమే కావాలి మనం. మెయిన్గా అంటే గతంలో అబ్జర్వ్ చేయడానికి చేశారు కర్నూలు నగరంలో, కానీ మీరు వచ్చిన తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడింది, కొంతవరకు చాలా వరకు అంటే ఆధునికతతో మీరు ముందుకు అడుగులేస్తున్నారు. దీనిపై మీకు ఏమైనా గతంలో ప్రత్యేకమైన మీకు ట్రైనింగ్ ఏదైనా పొందారా, లేకపోతే ఎక్కడన్నా మీరు ఇది చేసుకున్నారా? సార్ నేను 96 బ్యాచ్, నేను 1 సంవత్సరము ఐక్యరాజ్య సమితిలో పనిచేశాను. అంటే సూడాన్లో పనిచేశాను. అక్కడ వివిధ దేశాల పోలీస్ అధికారులతో మాట్లాడే వాళ్ళము. అక్కడ నేను ట్రాఫిక్ మీద వాళ్ళకు క్లాస్ చెప్పేవాడిని, ప్లస్ పవర్ పాయింట్స్ రెడీ చేశాము. రెండోది సౌదీ అరేబియాలో కూడా 3 నెలలు 2017లో 3 నెలలు ఉద్యోగం చేశాను. అక్కడ చూశాను ఎట్లా ఉంటుంది ట్రాఫిక్, ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ పోలీసింగ్ అంటే ఎట్లా ఉంటుంది అని చూసాము. ఇది వచ్చినంత సమస్య ఉంది, జామ్ అవుతుందంటే 2-3 గంటలు అలా 2-3 రోజులు ఆ పాయింట్లో పోయి నిలబెడతాము సార్. నేను మా ఎస్ఐలు నిలబెడతాము, మా వాళ్ళతో అడుగుతాము, ఎందుకంటే మా ఆ పాయింట్లో ఉండే కానిస్టేబుల్తో అడుగుతాము ఎట్లా చేస్తే ఈ పాయింట్ పరిష్కారం అవుతుంది, అప్పుడు మేము దాని మీద చర్య తీసుకుంటాం. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండడానికి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సార్ నేను ఒకటే కోరుకునేది, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించండి, సీట్ బెల్ట్ 4 వీలర్లో పోతున్న సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోండి, హెల్మెట్ తప్పనిసరిగా వాడండి, తాగి బండి నడపద్దండి. ఈ 4 మీరు పాటిస్తే సురక్షితంగా మీరు ఇంటికి జరగలరు. రెండవది, మీరు మంచి డ్రైవర్ ఉండొచ్చు, మీరు తోలేవాళ్ళు మంచి డ్రైవర్ వచ్చు, ఎదుటి మనిషికి మంచి డ్రైవర్ కాకపోవచ్చు. కనుక మనం మంచిగా పోతామని కాదు, వాడిని చూసుకుని దృష్టిలో పెట్టుకొని బండి నడిపితే మనము సురక్షితంగా ఇంటికి జరగలం. అధికారులను మనం ఇది చేసేదని కాదు, ఒక్కొక్క అధికారి ప్లానింగ్ ఒక విధంగా ఉంటుంది. గతంలో చూసాం, గతంలో కొంతవరకు మార్పు తేవాలని ప్రయత్నించినారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు కావడము అటువంటివి ఉన్నాయి. ఇదే అనుసరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? సార్ ఇప్పుడు మేము పెట్టిన పాయింట్స్ అన్ని మీరు గమనించారు, అందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారు, మేము కూడా ఫాలో అవుతాము. ఇప్పుడు మాది స్టేట్ గ్రూప్ ఉంది, ఇది పోలీస్ రోడ్ ట్రాఫిక్ వాళ్ళది, దాంట్లో మేము షేర్ చేస్తూ ఉంటాము. కనుక నేను కూడా పక్క జిల్లాలో ఏమైనా మంచి పాయింట్స్ పెడితే షేర్ తీసుకొని మేము కర్నూలు పట్టణాన్ని మంచిగా ట్రాఫిక్ కంజెషన్ లేని పట్టణంగా తీర్చిద్దామని నా ఆకాంక్ష. నేను ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కర్నూలు ఫ్రీగా వచ్చిన వాడు పద్మహీములు రాకుండా ఫ్రీగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం నాకు ఉంది సార్. ఇంకోటి యువత ఈ ర్యాష్ డ్రైవింగ్, దానివల్ల మెయిన్గా మిడిల్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ తమ బండి మీద రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మీరు అంటే వేరే హెల్మెట్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ నిర్వహిస్తున్నారు, కానీ దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవట్లేదని నా ఉద్దేశం. సార్ లేదు సార్, చిన్న ఇది విషయము నేను గమనించాను. ఇవన్నీ సైలెన్సర్లు నేను వచ్చిన ఈ 10 నెలల్లో 2 సార్లు ర్యాష్ డ్రైవింగు, స్పీడు, స్నేక్ రైడింగు ప్లస్ సైలెన్సర్ తీసేసుకొని కొత్త మాడిఫై సైలెన్సర్ పెట్టినందుకు ఒకసారి 150, మళ్ళీ ఒకసారి 150 సైలెన్సర్లు పీకిచ్చి కొండారెడ్డి బ్రిడ్జ్ ముందరే అన్ని తొక్కించడం జరిగింది. ఇంకా అది అంటే నిరంతరంగా నడుస్తుంది మాది. మళ్ళీ ఇప్పుడు 10-20 సైలెన్సర్లు మా లోపల స్టేషన్లు ఉన్నాయి. ఏమంటే నేను ఒకటే కోరుకునేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గమనించుంటారు, మన వెంకటరమణ కాలనీలో మేము వచ్చిన కొత్తలో ప్రతి సందుకు ఓపెనింగ్ ఉండింది. నేను వచ్చిన చాలా సందులు మూసేశాను, డివైడర్ పెట్టి మూసేశాను. కొద్దిగా మనుషుల్లో వద్దు అని కూడా నాకు రెవల్యూషన్ వచ్చింది, కానీ వినలేదు. కానీ దానివల్ల ఇప్పుడు అవర్ తగ్గింది, నాకు ఫోన్ రావట్లేదు. లేకుంటే ఒకప్పుడు ర్యాష్ డ్రైవింగ్ నడిచేది, స్నేక్ రైడింగ్ నడిచేది, రోడ్డు బాగుంటుంది కాబట్టి, ప్లస్ సైలెన్స్ రైడింగ్ అది తగ్గింది సార్. ఇంకా మేము చెప్తాం సార్, ఇప్పుడు మేము 30-40% చేయలేం, ఇంకా 60% వర్క్గా పెండింగ్ ఉంది, అది చేస్తామని నాకు నమ్మకం ఉంది సార్. సార్ ముఖ్యంగా మీరు ప్రజలకు కానీ యువతకు కానీ
ఈ నగర ప్రజల్లో ఈ స్పీడ్ లిమిట్ తో మాత్రమే వాహనాలు నడపాలి అని ఎంతవరకు ఉంది మీరు ఒకసారి వివరించండి సార్. సార్ ఆల్రెడీ గైడ్ లైన్స్ ప్రకారంగా R&B హైవే గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు గమనిస్తే సిటీ లోపల 30 కిలోమీటర్ దాటిపోకూడదు సార్. 30 to 40 లోపలే ఉండాలి సిటీ లోపల. అప్పుడు మనకు కంట్రోల్ అవుతుంది. నా దగ్గర షో కూడా ఉంది. 40 కిలోమీటర్స్ పోతే 10 కిలోమీటర్ స్పీడ్కి పోతే యాక్సిడెంట్ అయితే మనిషి ఎట్లా పడతాడు, 20 కిలోమీటర్ పోతే ఎట్లా పడతాడని నా దగ్గర షో కూడా ఉంది. చూపిస్తున్నాం, ప్రజలు చూపిస్తున్నాం. అదే నేను కోరుకునే 30-40 లోపల పోతే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. హైవేలో 6 to 70 అది కంట్రోల్లో పోతే మన బండి కంట్రోల్ అవుతుంది, అన్నీ అవుతాయి. లేదంటే మన బండి కంట్రోల్ కాదు, జారిపోతుంది, అంటే స్కిడ్ అవుతుంది. కనుక ప్రజలు 30 to 40 లోపల పోతే చాలా వరకు యాక్సిడెంట్ తగ్గుతాయి సార్. ఓకే సార్, ఈ కర్నూలు నగర ప్రజలకు ప్లస్ ట్రాఫిక్ నియంత్రణకు మీరు ఎంతో కృషి చేస్తున్నారు. నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నగర ప్రజల్లో కూడా అవగాహన పెంచుకొని ఈ మార్పు రావాలని ఆశిస్తూ మా 1 టీవీ మన తెలుగు టీవీ తరఫున కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సార్.